మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలండి. ఈరోజు నేనైతే చికెన్ పికిల్ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే చికెన్ తీసుకొని మనము శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలండి. దానికొచ్చేసేసి కొంచెం ఉప్పు, పసుపు కలిపేసేసుకొని నేనైతే ఒక నాన్ స్టిక్ తవా తీసుకున్నాను. దాంట్లో వేసేసేసి ఈ ఉప్పు, పసుపు కలుపుకున్నది వచ్చేసేసి మనం దాంట్లో వేసుకోవాలి. దాంట్లో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఆయిల్ యాడ్ చేయట్లేదండి. ఎందుకనంటే మనకి ఈ చికెన్‌లో ఉండేటువంటి ఫ్యాట్ అనేది కొద్దిగా ఉంటుంది కదా! దాని నుండి వచ్చే ఆయిలే సరిపోతుంది. దాన్ని మూత పెట్టి దాన్ని ఉడకనిస్తే దాంట్లో నుంచి చక్కగా అది ఉడికిద్ది. ఈలోపు నేనైతే ఒక అర స్పూను మెంతులు, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, దీంట్లో కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు. నేను ధనియాలు విడిగా పొడి చేసి పక్కన పెట్టుకున్నానండి ముందుగానే. అందుకని నేను వీటిలో వేయకుండా వీటిని సన్న మంట మీద మనం చక్కగా రోస్ట్ చేసుకోవాలి. అవి కొద్దిగా వేగే లోపల నేను దీన్ని ఒకసారి చూస్తున్నానండి. మనం చికెన్ వేసాం కదా! దాంట్లో అంతా చికెన్ ఆవిరైపోవాలండి. వాటర్ అంతా ఆవిరైపోతే చక్కగా మనకి పికిల్‌కి రెడీ అయిపోద్ది చూడొచ్చు. ఆ తర్వాత ఏం చేయాలంటే మనం ఒక కడాయి పెట్టేసుకొని బాండీ గాని ఏదో ఒకటి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అండి. కొంచెం అంటే నేను ఒక పావు లీటర్ అంత పోసాను వేరుశనగ నూనె. దాంట్లో మనం ఈ నీరు లేకుండా ఎవాపరేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ ఉంది కదా! దాన్ని ఆయిల్‌లో వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి. అది చూడండి మనకి కలర్ ఎలా చేంజ్ అయిపోయిందనేది. దీనికి అసలు ఈ పికిల్‌కి అనేది బోన్‌లెస్ చికెన్ అయితే బావుంటది. బట్ నేను అవైలబుల్‌గా నాకు బోన్స్ కూడా ఉందండి. బోన్స్ తోటైతే తీసి పెట్టుకుంటున్నాను నేను. బోన్‌లెస్ అయితే మంచిగా టేస్ట్ బావుంటుంది. ఇది కూడా బావుంటుంది గానీ బోన్‌లెస్ అయితేనే బెటరు. కానీ నేనేందంటే బోన్స్ తోటే పెడుతున్నాను. తర్వాత మనం ఈ చికెన్ అంతా వేపేసేసుకున్న తర్వాత అదే ఆయిల్‌లోనే మనం వచ్చేసేసి కొంచెం ఒక 3 స్పూన్స్ అది మనము చెప్పాలంటే ఒక 50 గ్రాములంత ఏసుకోవచ్చండి. ఒక అర కేజీ చికెన్‌కి పెడుతున్నాను నేను. దానికేందంటే ఒక 50 గ్రాముల నుంచి 75 గ్రాముల లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవచ్చు. మనం చికెన్‌ని బట్టి ఎంత తీసుకుంటే దాన్ని అంత డబల్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 50 గ్రాములంత తీసుకున్నాను. దాన్ని చక్కగా మనము గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అంతా పోయి మంచిగా కలరు తెలిసిద్ది మనకి. దాన్ని అలా వేపుకోవాలి. ఈ వేపిన దాంట్లో నేనేం చేశానంటే ఈ చికెన్ అంతా కూడా వేసేసేసి ఆ ఆయిల్‌లోనే మళ్ళీ కొంచెం వేపుకుంటున్నాను. దీన్ని నాకు ఆ బాండీ సరిపోలేదండి. అందుకే నేను ఈ గిన్నెలోకి అడ్జస్ట్ చేశాను. దీంట్లో వేసేసి మనము కొలతండి నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నాను కారము. దాంట్లోకి మళ్ళీ హాఫ్ గ్లాసు ఉప్పు కూడా తీసుకోవాలి. ఇవి అన్నీ ఏందంటే మనము ఆల్రెడీ మొత్తము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌లోనే ఈ చికెన్ కూడా వేసేసుకున్నాం కదా! దాంట్లోనే మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొనైనా కలుపుకోవచ్చు. లేదా ఆన్‌లో పెట్టుకొనైనా. స్టవ్ ఆఫ్ చేసి కలుపుకుంటే ఏమవుతుందంటే ఈ కారం అనేది మనకి కలర్ మారకుండా ఉండిద్ది. అది స్టవ్ ఆన్‌లో పెట్టేసుకొని మనం కలుపుకున్నాం అనుకోండి, ఈ కారం అనేది ఏందంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యిద్ది. నేను ఇందాక తీసుకున్నాను కదా! ఆవాలు, మెంతులు, ఈ జీలకర్ర వాటిని పౌడర్ చేసి పెట్టుకున్నది ఒక 2 స్పూన్స్ అంత వేసానండి. టేబుల్ స్పూన్స్ అంతా. ఇవన్నీ నేను ఉడకనిస్తానే ఉన్నాను చక్కగా. మనము ఆపేసేసుకోవచ్చు ఇక దాంట్లో ఏందంటే కొంచెం ధనియాలు నేను విడిగా పొడి చేసి పెట్టుకున్నాను కాబట్టి ఆ ధనియాలనేది కూడా పౌడరు అందులో వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ అంత వేసాను. వీటన్నిటిని మనం చక్కగా కలిపేసేసుకొని బాగా ఒక్కరిసేపు అయితే నేను ఉడకనిచ్చాను. అసలు ఉడకనియాల్సిన అవసరం లేదు. బట్ నాకేందంటే మొత్తం ఒకసారి దగ్గరగా కలిసినట్టు ఉంటది కదా! సాల్ట్ కూడా కరిగిద్దని నేను ఉడకనిచ్చాను. ఇక ఆ తర్వాత ఏందంటే అదంతా మనకి చల్లారిపోనివ్వాలి. చల్లంగా పోయి మొత్తం అంతా ఇంక అసలు వేడి లేదు అని అనుకున్నప్పుడు మనము ఒక 2 పెద్ద నిమ్మకాయలంతా పడుతుందండి దీనికి. హాఫ్ కేజీ కాబట్టి దాన్ని టేబుల్ స్పూన్ లెక్క అయితే 2 టేబుల్ స్పూన్లు అంటే చూసుకొని వేసుకోండి పులుపు. ఇక అంతే అండి మన చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోతుంది.